1 lakh నుంచి కూడా ఉంటాయి సార్. మినిమం మంచి వెహికల్ కావాలంటే 2 lakhs నుంచి పెట్టుకోండి. అదొకటి మన కొత్త వెహికల్స్ కి దీనికి కూడా చాలా వేరియేషన్ ఉంటుంది సార్ ప్రైజ్ విషయంలో కూడా. జిఎస్టీ తగ్గింది కదా అని మా సేల్స్ అయితే ఏం తగ్గలేదు. అప్పుడు జిఎస్టీ ముందు ఎట్లా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. టాటా హారియర్ అండి, ఆటోమేటిక్ వెహికల్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి అర్బన్ క్రూజర్ అండి. ఇది టొయోటా లోగో ఉంటుంది, ఇది టొయోటా కంపెనీది. ఈ వెహికల్ వచ్చేసి రిచ్ అండి, రిచ్ అంటే మారుతి రిచ్ వీడిఐ డీజిల్ వేరియంట్ వెహికల్ ఇది. కలర్ వచ్చేసి మెరూన్ కలర్లో ఉంది. ప్రైజ్ వచ్చేసి 2,45,000 ఉంది. ప్రైజ్ ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుంది సార్. ఈ వెహికల్ వచ్చేసి బెలూనో డెల్టా అండి. ఇది వేరియంట్ వచ్చి డెల్టా. ఫ్యూయల్ వచ్చి పెట్రోల్ వేరియంట్. ఇది సంబంధం లేదు, ఆయన సివిల్ ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్ బట్టి మనం 0 పేమెంట్ కూడా వెహికల్ ఇవ్వచ్చు సార్. 100% లోన్లు అయితే సార్ మన దగ్గర. ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎర్టిగా అండి, విఎక్స్ఐ వేరియంట్ 7 సీటర్ వెహికల్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి ఇన్నోవా అండి, 7 సీటర్ వెహికల్. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. ప్రైస్ పరంగా చూసుకుంటే 6 lakhs ప్రైజ్ అయితే చెప్తుంది, కానీ చాలా నెగోషియబుల్ కూడా అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేను ఒక మంచి డిస్కషన్ అదే అండి. మనకు చూస్తున్నారు కదా, సెకండ్ హ్యాండ్ వెహికల్స్. చాలామంది జిఎస్టీ తగ్గిన తర్వాత కూడా కొత్త వెహికల్ తీసుకోకుండా సెకండ్ హ్యాండ్ వెహికల్స్కే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలామంది చెక్ చేసేది మాత్రం సెకండ్ హ్యాండ్ వెహికల్సే. మంచి వెహికల్ కావాలి, ఒక మంచి వీడియో చేయండి, మాకు జస్ట్ ఒక 1 lakh బడ్జెట్ 2 lakh బడ్జెట్ ఉండే కార్లు అయితే చెప్పండి భయ్య అన్నారు. వాళ్ళ కోసం అయితే ఈరోజు ఒక వీడియో అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడైతే మనకు 1 lakh బడ్జెట్ నుండి 20 lakh బడ్జెట్ వరకు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే 1 lakh అంటున్నారు కదా, చాలామంది 1 lakh అని టెంప్ట్ కాకండి. ఈ 1 lakh బడ్జెట్ కార్స్ ఎందుకంటే చాలామందికి కొత్తగా డ్రైవింగ్ తీసుకుంటారు, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటారు, వాళ్ళకి డ్రైవింగ్ రాదు. అలాంటి వారు ఆ కార్ని తీసుకొని ట్రైన్ అప్ అయి తర్వాత కొత్త కార్ తీసుకోవచ్చు, కానీ దాన్ని ఫిట్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి మీరు ఒక 2 to 3 lakh బడ్జెట్లో కార్ తీసుకుంటే చాలా మంచి కార్స్ వస్తాయి. మరి ఈరోజు అయితే మనము శ్రీ దుర్గా కార్స్ నాగోల్ ఉప్పల్ బగాయత్ అయితే ఉన్నాం. మరి నాగోల్ మెట్రో స్టేషన్కి అయితే మనకు ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మీరు బగాయత్ కమాండ్ లోపల నుంచి వస్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మరి ఈరోజు అయితే మరి ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. వాటి యొక్క ప్రైజ్ ఏంది, వాటి యొక్క మోడల్స్ ఏంది, డీప్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మాత్రం మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన అవుతారు. ఇంకో విషయం ఏంటంటే, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్లో ట్విన్ సిటీలో ఎక్కడైనా తీసుకోండి, ఒకరికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ యూజ్డ్ వెహికల్స్ కాబట్టి పాత ఓనర్ ఎలా యూజ్ చేసిన తెలియదు. కాబట్టి మీరు ఒకవేళ మీకు తెలియకపోతే ఒక మంచి కార్ ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళండి, లేదంటే షోరూమ్ ట్రాక్ ఉంటే షోరూమ్ని షోరూంలో మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ బండి డీటెయిల్స్ ఎట్లా ఉంది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ వెహికలా ఫ్లడ్డెడ్ వెహికలా, ఇది కూడా ఫస్ట్ గమనించి మీరు వెహికల్ అయితే తీసుకోండి. మరి ఇంకేందుకు ఆలస్యం, మరి ఈ వీడియో చివరకు చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. మరి వీడియోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సాయి గారు. ఓకే సార్, మీ పేరు సార్? నా పేరు వచ్చేసి సత్యనారాయణ సార్, మనది శ్రీ దుర్గా కార్స్. ఓకే సార్, మన లొకేషన్ చెప్పండి సార్. మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ బగాయత్ సార్, హెచ్ఎండిఐ లేఅవుట్. నాగోల్ మెట్రో చాలా నియర్ బై లో ఉంటుంది. మన హెచ్ఎండిఐ లో బజాజ్ కి ఆపోజిట్ లో ఉంటుంది సార్ మన ఆఫీస్ వచ్చేసి. మన ఆఫీస్ నేమ్ వచ్చి శ్రీ దుర్గా కార్స్ సార్. ఓకే సార్, మన దగ్గర స్టార్టింగ్స్ అంటే 1 lakh నుంచి కూడా ఉంటాయి సార్. మినిమం మంచి వెహికల్ కావాలంటే 2 lakhs నుంచి పెట్టుకోండి. 2 lakhs నుంచి 25 నుంచి 30 lakhs వరకు కూడా మన దగ్గర వెహికల్స్ ఉంటాయి సార్. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ లో ఇప్పుడు మనకు జిఎస్టీ తగ్గింది కదా, అయినా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కే వస్తున్నారు చాలా మంది. అంటే కారణం ఏంది అసలు? మన దగ్గర వచ్చేసి సార్ క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి, జెన్యున్ వెహికల్స్, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి. మన దగ్గర ఒక్కసారి మన ఆఫీస్ విజిట్ చేస్తే కనుక మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ చెప్తూనే ఉంటారు వెహికల్స్ గురించి. మన దగ్గర మార్కెట్లో అయితే శ్రీ దుర్గా కార్స్ అయితే చాలా గుడ్ నేమ్ ఉంది సార్. మన దగ్గర అయితే యాక్సిడెంట్ వెహికల్స్ అసలు ఉండవు, వెరీ గుడ్ వెహికల్స్ ఉంటాయి సార్. అదొకటి మన కొత్త వెహికల్స్ కి దీనికి కూడా చాలా వేరియేషన్ ఉంటుంది సార్ ప్రైజ్ విషయంలో కూడా. అట్లానే ఉంటుంది మన దగ్గర, వేరియేషన్ ఉంటుంది. జిఎస్టీ తగ్గింది కదా అని మా సేల్స్ అయితే ఏం తగ్గలేదు. అప్పుడు జిఎస్టీ ముందు ఎట్లా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. తర్వాత ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ జిఎస్టీ అనేది ఉండదు, అది మన కస్టమర్లు కూడా తెలియవలసింది అది. ఓకే ఓకే సార్, మన దగ్గర వెహికల్స్ ఏమైనా చెప్పండి. ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి XC500 సార్. మోడల్ వచ్చేసి 2016. వేరియంట్ వచ్చి W10. సన్ రూఫ్ కూడా ఉంటుంది వెహికల్కి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్ 4 ఎలవీల్స్ ఉంటాయి. మన రీడింగ్ వచ్చి 1,23,000 ఉంది. కస్టమర్ ప్రైజ్ వచ్చి 8,45,000 రేట్ చెప్తున్నాడు. అది ప్రైజ్ ఇంకా నెగోషియబుల్ అవుతుంది. ఒకసారి మన ఆఫీస్కి అయితే రండి,
వెహికల్ మీకు రీజనబుల్ ప్రైజ్లో అయితే మనం కస్టమర్తో మాట్లాడి ఇవ్వచ్చు సార్. నెక్స్ట్ వెహికల్ చెప్పండి. మరో వెహికల్ వచ్చేసి ఇది టాటా హారియర్ అండి, ఆటోమేటిక్ వెహికల్ ఇది. ఈ మోడల్ వచ్చేసి 2021 మోడలు. రీడింగ్ వచ్చి 1,15,000 ఉంది. కస్టమర్ ప్రైజ్ అయితే 15,45,000 చెప్తున్నాడు సార్. ప్రైజ్ నెగోషియబుల్ అవుతుంది. ఒకసారి మన ఆఫీస్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు, వెహికల్ని టెక్నికల్గా కూడా చెక్ చేయించుకోవచ్చు. రీజనబుల్ ప్రైజ్లో చేద్దాం సార్, నెగోషియబుల్ కూడా అవుతుంది. ఈ వెహికల్ వచ్చేసి అర్బన్ క్రూజర్ అండి. ఇది టొయోటా లోగో ఉంటుంది, ఇది టొయోటా కంపెనీది. రీడింగ్ వచ్చి 1,12,000 ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. కస్టమర్ ప్రైజ్ అయితే 6,90,000 ఉంది. ప్రైజ్ కూడా నెగోషియబుల్ అవుతుంది సార్. ఒకసారి మన ఆఫీస్కి అయితే రండి, ఒకసారి వెహికల్ అయితే చూడండి సార్. ఈ వెహికల్ వచ్చేసి రిచ్ అండి. రిచ్ అంటే మారుతి రిచ్ వీడిఐ డీజిల్ వేరియంట్ వెహికల్ ఇది. కలర్ వచ్చేసి మెరూన్ కలర్లో ఉంది. 2012 అంటే 2012 మోడల్. వెహికల్ ఫ్యూల్ వచ్చి డీజిల్ వేరియంట్, వీడిఐ అంటే డీజిల్ వేరియంట్ సార్. ప్రైజ్ వచ్చేసి 2,45,000 ఉంది. ప్రైజ్ ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుంది సార్. ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ i10 2015 మోడల్ సార్. రీడింగ్ వచ్చేసి 68,000 రీడింగ్ ఉంది. ప్రైజ్ పరంగా చూస్తుంటే కస్టమర్ ప్రైజ్ వచ్చి 4,20,000 ఉంది. ప్రైజ్ నెగోషియబుల్ అవుతుంది. ప్రైజ్ ఇంకా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది సార్. ఈ వెహికల్ వచ్చేసి బెలినో డెల్టా అండి. ఇది వేరియంట్ వచ్చి డెల్టా. టీఎల్ వచ్చి పెట్రోల్ వేరియంట్ ఇది. ప్రైజ్ పరంగా చూసుకుంటే 6,40,000 ఉంది. ప్రైజ్ నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ చాలా గుడ్ కండిషన్తో ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఎక్కడ వెహికల్ చిన్న స్క్రాచ్ అనేది లేదు. కస్టమర్ అది చాలా వెల్ మెయింటైన్ మాట. ప్రైజ్ వచ్చి 6,40,000 ఉంది సార్. ప్రైజ్ ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుంది. ఇంకోటి సార్, మన దగ్గర చాలా మంది ఎందుకంటే కొంచెం ప్రైస్ పెరిగింది అనుకో, అంటే ఈఎంఐ ఫెసిలిటీ కానీ డౌన్ పేమెంట్ కానీ ఎలా ఉంటుంది మన దగ్గర? కస్టమర్ సివిల్ ఓకే ఉండి, కస్టమర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ పర్ఫెక్ట్గా నెలకి ఈఎంఐకి సరిపడా పర్ఫెక్ట్ ఉంటే మన దగ్గర 0 పేమెంట్ కూడా వస్తుంది సార్. జీరో డౌన్ పేమెంట్ కూడా వద్దు. మాక్సిమం 50,000 అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. కస్టమర్ ఇంకా వెరీ గుడ్ విల్ ఉండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మంచిగా ఉండి, సివిల్ ఓకే ఉంటే కనుక మనం 0 డౌన్ పేమెంట్ లో కూడా ఎంత వెహికల్ అయినా, ఏ వెహికల్ అయినా కూడా బడ్జెట్ తో సంబంధం లేదు. ఆయన సివిల్ ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్ బట్టి మనం 0 పేమెంట్ కూడా వెహికల్ ఇవ్వచ్చు సార్. అంతేకాదు మన దగ్గర 20 బ్యాంక్స్ ఉంటాయి సార్. మొత్తం 20 నుంచి 30 ఉంటాయి. కస్టమర్ బ్యాంకు దేనికి సెట్ అయితే అందులో మనం చేయిద్దాం సార్. 100% లోన్లు అయితే సార్ మన దగ్గర. ఈ వెహికల్ వచ్చేసి పోలో అండి, 2015 మోడల్. రీడింగ్ పరంగా చూసుకుంటే 1,23,000 రీడింగ్ ఉంది. వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి. ఆటోమేటిక్ పోలో చాలా గుడ్ కండిషన్లో ఉంది బండి అయితే. ప్రైజ్ వచ్చేసి 4,65,000 కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకా మనం నెగోషియబుల్ కూడా చేయొచ్చు సార్. 2015 సార్ మోడల్ వచ్చేసి. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ అండి, 2015 మోడల్, 16 రిజిస్ట్రేషను, పెట్రోల్ వేరియంట్ అండి. వెహికల్ వచ్చేసి దీని ప్రైజ్ పరంగా చూసుకుంటే 4,75,000 ఉంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్. ఇంకా ప్రైజ్ కూడా ఇంకా తగ్గుతుంది సార్. తక్కువైతే ప్రైజ్ కూడా 4,75,000 కాదు, మీకు ప్రైజ్ కూడా ఇంకా తక్కువ చేసి మాట్లాడదాం. ఒకసారి వచ్చి వెహికల్ని అయితే చూసుకోండి సార్. ఈ వెహికల్ వచ్చేసి మారుతి బ్రేజా అండి, డీజిల్ వేరియంట్. మోడల్ వచ్చేసి 2018. బ్రేజాలు చాలా అంటే చాలా తక్కువ ఉంది మార్కెట్లో. దీనికి డిమాండ్ కూడా మార్కెట్లో ఎక్కువ ఉంటుంది సార్. డీజిల్ వేరియంట్ రీసేల్ కూడా మంచిగా ఉంటుంది సార్ ఈ వెహికల్కి అయితే. మోడల్ వచ్చేసి 2018, రీడింగ్ అయితే 1,00,000 ఉంది. ప్రైస్ పరంగా చూసుకుంటే 7,50,000 ఎక్స్పెక్టేషన్ ఉంది కస్టమర్కి. ఇంకా నెగోషియబుల్ కూడా మనం కూర్చోబెట్టి మాట్లాడవచ్చు, నెగోషియబుల్ కూడా అవుతుంది సార్. ఈ వెహికల్ వచ్చేసి బ్రేజా అండి, బ్రేజా ZXA ప్లస్ మెరూన్ కలర్లో ఉంది వెహికల్. వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్తో ఉంది. మీకు ఎక్కడ వెహికల్ స్క్రాచ్ అనేది లేదు. మన ప్రైజ్ వచ్చి కస్టమర్ ప్రైజ్ 8,45,000 ఉంది. రీడింగ్ వచ్చి 88,000 ఉంది. ప్రైజ్ కూడా ఇంకా స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది సార్ ఈ వెహికల్కి. వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్తో ఉంది సార్. ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎర్టిగా అండి, విఎక్స్ఐ వేరియంట్, 7 సీటర్ వెహికల్ ఇది. పెట్రోల్ వేరియంట్. మోడల్ వచ్చి 2023 ఉంది. దీని ప్రైజ్ పరంగా చూసుకుంటే కస్టమర్ ప్రైజ్ 10,45,000 ఉంది. నెగోషియబుల్ కూడా అవుతుంది. ఒకసారి 7 సీటర్ వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్తో ఉంది. ఎక్కడ స్క్రాచ్ అనేది లేదు. వెహికల్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు మీరు. వెహికల్ వచ్చి వెంటో హైలైన్ అండి, ఆటోమేటిక్ వెహికల్ ఇది. మన 2015 మోడల్ ఇది. రీడింగ్ వచ్చేసి 70,000 రీడింగ్ అయితే ఉంది. వెహికల్ చాలా గుడ్ కండిషన్తో ఉంది. ప్రైజ్ పరంగా చూసుకుంటే 5,50,000 ఉంది. నెగోషియబుల్ అయితే ప్రైజ్ ఇంకా. ఒకసారి మన శ్రీదుర్గ కార్స్కి అయితే రండి, వెహికల్ మీకు అందుబాటులో ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి హోండా వెన్యూ అండి, ఎస్ వేరియంట్, పెట్రోల్ వేరియంట్ అనేది. వెహికల్ ఒకసారి అయితే చుట్టూ రౌండ్ అయితే చూడండి. వెహికల్ వచ్చి మన శ్రీదుర్గ కార్స్లో ఉంది. మోడల్ వచ్చేసి 2024 మోడలు. రీడింగ్ వచ్చేసి కేవలం 7,500 రీడింగే ఉంది. జెన్యూన్ రీడింగ్ అది 7,500 రీడింగ్ అయితే ఉంది. టైర్లు కూడా షోరూమ్ టైర్లు ఉన్నాయి. టైర్లు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఎక్కడ వెహికల్ అయితే స్క్రాచ్ అనేది లేదు. జెన్యూన్ రీడింగ్తో అయితే వెహికల్ ఉంది.
ఈ వెహికల్ ఒకసారి చూడాలంటే మన శ్రీదుర్గ కార్స్లో ఉంది. ఒకసారి అయితే మన విజిట్ చేయండి సార్ మన శ్రీదుర్గ కార్స్. ఈ వెహికల్ వచ్చేసి i20 మ్యాగ్నా అండి, డీజిల్ వేరియంట్. ప్రస్తుతానికి అయితే డీజిల్ వేరియంట్ i20లో అయితే ప్రస్తుతానికి ఈ వేరియంట్ లేదు, చాలా రేర్గా వస్తాయి ఈ వెహికల్స్ అయితే. మోడల్ వచ్చేసి 2021 మోడలు. రీడింగ్ పరంగా చూసుకుంటే 91,000 రీడింగ్ ఉంది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. కలర్ కూడా వచ్చేసి మన i20లో రేర్ కలర్ అండి, ఇది చాలా మంచి కలర్. ఇది వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్తో ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి, ఎక్కడ ఒక్క స్క్రాచ్ అనేది కూడా లేదు. ఈ వెహికల్ అయితే మన శ్రీదుర్గ కార్స్లో ఉందండి. వెహికల్ వచ్చి XL6 అండి, స్మార్ట్ హైబ్రిడ్ 7 సీటర్ వెహికల్. టోటల్ చాలా నీట్గా ఉంది. వెహికల్ అయితే వెరీ గుడ్ కండిషన్తో ఉంది. రీడింగ్ వచ్చేసి 57,000 రీడింగ్ ఉంది. కస్టమర్ ప్రైస్ అయితే 10,70,000 చెప్తున్నాడు. ప్రైస్ ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుంది. వేరియంట్ వచ్చేసి జేటా వేరియంట్ అండి. ఫ్యూయల్ పరంగా చూసుకుంటే పెట్రోల్ వేరియంట్. జేటా వేరియంట్ 4 ఎలవెల్స్ ఉంటాయి, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. ప్రైస్ వచ్చి 10,70,000 అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది, ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుంది సార్. ఇది మన దగ్గర మరో వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా వేరియంట్ వచ్చి G వేరియంట్. ఇన్నోవా క్రిస్టా ట్యాక్సీ ప్లేట్లో ఉందండి. వెహికల్ వచ్చి కమర్షియల్ వెహికల్. ఇది రీడింగ్ పరంగా చూసుకుంటే 1 lakh రీడింగ్ ఉంది. ప్రైస్ పరంగా చూసుకుంటే 16,50,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్, ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుంది. ఒకసారి మన ఆఫీస్కి అయితే విజిట్ చేయండి సార్. మన శ్రీదుర్గ కార్స్లో అయితే వెహికల్ అందుబాటులో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ఇన్నోవా అండి, 7 సీటర్ వెహికల్. V వర్షన్లో ఉంది, మిడ్ వేరియంట్. 4 ఎలవెల్స్ ఉంటాయి. వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్తో ఉంది. కస్టమర్ కూడా చాలా వెల్ మెయింటైన్ చేసిన వెహికల్ని అయితే. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. ప్రైస్ పరంగా చూసుకుంటే 6 lakhs ప్రైస్ అయితే చెప్తుంది, కానీ చాలా నెగోషియబుల్ కూడా అవుతుంది. మా వెహికల్ వచ్చి 7 సీటర్ వెహికల్, ఇన్నోవా వెహికల్. చాలా వెరీ గుడ్ కండిషన్లో ఉంది. రీడింగ్ వచ్చేసి 2,39,000 అయితే రీడింగ్ ఉంది. ప్రైస్ పరంగా చూసుకుంటే 6 lakhs చెప్తున్నాడు కస్టమర్. ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది సార్. ఈ వెహికల్ వచ్చేసి హోండా సిటీ అండి. మోడల్ వచ్చేసి 2016 మోడలు. కస్టమర్ ప్రైస్ అయితే 5,25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ప్రైస్ ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుంది. వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. హోండా సిటీ అండి, వెహికల్ చాలా గుడ్ కండిషన్ ఉంది. ప్రైస్ వచ్చి 5,25,000 ఉంది. ఓకే సార్, ఫైనల్గా మన అడ్రస్ చెప్పేసి సార్. మన అడ్రస్ వచ్చేసి ఉప్పల్ బాగాయత్ అండి, నాగోల్ మెట్రోకి చాలా నియర్ బైలో ఉంటుంది. ఉప్పల్ బాగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్ బజాజ్కి ఆపోజిట్లో ఉంటుంది సార్ ఎగ్జాక్ట్. మన ఆఫీస్ నేమ్ వచ్చి శ్రీదుర్గ కార్స్. ఒకసారి మన ఆఫీస్కి అయితే విజిట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.